వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాటలంటే ప్రత్యేకమైన అభిరుచి ఉన్న విషయం రాజకీయ వర్గాల్లో బాగా తెలిసిందే. ఇక ఆ సభల్లోనూ సమావేశాల్లోనూ ఆయన్ని కీర్తిస్తూ పాటలు పాడితే ఆత్మీయంగా వినటం, నవ్వుతూ చిరునవ్వులు చిందించడం ఆయన సహజం. అయితే విషయం ఏంటంటే ఆ పాటలు వెనక రాయించేది కూడా ఆయనే. కథ ఏం తెలియని నంగనాచిలాగా పాటలు పాడంగానే వావ్ సూపర్ అంటూ నవ్వటం ఆయన ఆనవాయితీ. ఇక గతంలో అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు పద్యాలు పాటల రూపంలో అబ్బో జగన్ను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర్ అన్న అంటూ తులాభారం వేస్తూ ఒక మహిళా నాయకురాలు పాట పాడిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక అధికారంలో ఉన్న రోజుల్లో సంక్రాంతి వేడుకల్లో తుఫాను తలుంచి చూస్తే అంటూ పాడిన పాటకి కూడా జగన్ పరవశించిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో వాటి మీద చాలా మీమ్సే వచ్చాయి. అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఈ పాటల సంస్కృతి ఇప్పటికీ వైసీపీలో ఆగలేదు. ఎలక్షన్స్ అప్పుడు కూడా రావాలి జగన్ కావాలి జగన్ అంటూ కూడా ఒక పాట రాయించుకున్నారు ఆయన. మరి దాని పుణ్యమో మరేం పుణ్యమో తెలీదు, అధికారంలోకి వచ్చారు, ప్రజల నెత్తి మీద ఎక్కారు. దాని తర్వాత జనాలు 5 ఏళ్లు పోయాక బాయ్ బాయ్ జగన్ అని జగన్ కోసం వీళ్ళు పాటలు పాడడం మొదలెట్టారు. మరి జగన్ ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా జిల్లాల పర్యటనలో కార్యకర్తలు పాటలతో ఆయన స్వాగతిస్తూ ఉంటారు. ఇదంతా ఒక రూట్ మ్యాప్ వేసుకుంటారేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. ఇటీవల నెల్లూరు పర్యటన సందర్భంగా ఓ నేత అకస్మాత్తుగా పాట పాడటం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇది చిల్లరగా డబ్బులు ఏమన్నా జగన్ ఇచ్చి చేయించుకున్నారా ఏంటి అన్న విషయం మాత్రం తెలియదు. లేకపోతే వీళ్ళకి జగన్ని చూడంగానే పొంగి పొరలకొస్తుందో ప్రేమో అది కూడా అర్థమవుతుంది. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వినతులు స్వీకరిస్తున్న సమయం ఇదంతా చాలా సీరియస్గా జరగాల్సిన విషయం. ఆ వ్యక్తి గట్టిగా కీర్తనలు ప్రారంభించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పిచ్చేమన్నా పట్టిందా అని కూడా అనుకున్నారు. మరి పక్కనే ఉన్న వైసీపీ పార్టీ నాయకులు ఆపండ్రా బాబు అని సూచించినా కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. అయితే కొంచెం ఈ పేటీఎం బ్యాగ్స్కి జగన్ డైరెక్ట్గా డబ్బులు వేసినట్టున్నారు. కానీ జగన్ మాత్రం ఇదంతా చూసి ఆపాల్సింది పోయి ముసిముసిగా నవ్వుతూ పిచ్చి మొఖంగాళ్ళలాగా నవ్వటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రావటంలో పాటల పాత్ర కీలకమని అందరికీ తెలుసు. మా నమ్మకం నువ్వే జగన్, రావాలి జగన్, కావాలి జగన్, జగన్ అన్న ఎజెండా, ఇలాంటి పిచ్చి నినాదాలతో రూపొందిన పాటలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వినిపించాయి. ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించడంలో కూడా ఈ గీతాలు ముఖ్య పాత్ర పోషించాయి. 2014తో పోలిస్తే 19 ఎన్నికల్లో ఈ ప్రచార గీతాలు మరింతగా ప్రభావం చూపాయని చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ 2024 ఎన్నికల సమయానికి ఆ మ్యాజిక్ అయితే ఖచ్చితంగా కనిపించలేదు అన్నది అందరి అభిప్రాయం. ఇప్పటి వరకు ప్రజల మనస్సును గెలిచిన ఈ పాటల సంస్కృతి ప్రస్తుతం మాత్రం వ్యక్తిగత భజనల వైపు మళ్ళిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఎజెండా కంటే వ్యక్తిగత కీర్తనలు ఎక్కువ అవుతున్నాయనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పర్యటనల్లో సీరియస్గా తిరగాల్సిన సమయం, జనాలకి ఏం కావాలో తెలుసుకోవాల్సిన టైం అది. అప్పుడే ఒక నాయకుడు నాయకుడిలో ఉండగలుగుతాడు. కానీ ఇట్లా పిచ్చి పాటలు పాడడం, ఆ పాటలు ఆపకుండా పాడడం, ఈ భజన బృందాలన్నీ చూస్తుంటే ప్రజలకి చికాకేస్తోంది. ఇవన్నీ కూడా ఎంతో కొంత నెగిటివిటీ తీసుకొస్తాయన్న అభిప్రాయం కూడా ఉంది. అయినా మన జగన్ ఎవరి మాట విన్ని మూర్ఖత్వ మనిషి కాబట్టి ఆయన స్పందన మాత్రం ఎప్పుడూ మారదు. పైకి మాత్రం ఏం కనిపించినట్టుంటారు కానీ ఆయనలో ఆయనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నవి కూడా కెమెరాలు చిక్కుతూ ఉంటాయి. మరి ఆయన్ని కీర్తిస్తూ ఎవరు పాట పాడినా అసహనం చూపకుండా నవ్వుతో స్వీకరిస్తారు. పాపం మంచి మనిషి కదా. పార్టీ శ్రేణులకు కూడా ఇది ఉత్సాహాన్ని ఇస్తుండగా ప్రతిపక్షాలకి మాత్రం విమర్శకు దారితీస్తాను. మొత్తానికి ఇప్పుడు జగన్ చుట్టూ పాటల బృందాల హడావిడి కనిపిస్తున్నా ఆయన మాత్రం ఆ పరిస్థితిని హాస్యంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడీ ప్రాధాన్యం తగ్గదు, కానీ అవి ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ఉండాలి. కానీ ఇవన్నీ నాయకుడి వ్యక్తిగత కీర్తనలకే పరిమితమవుతున్నాయి అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.